వెల్కమ్ టు హెచ్టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం సూళ్ళూరుపేటకి దగ్గరలో ఉన్న నేలపట్టు గ్రామంలో ఉన్న పక్షుల రక్షిత కేంద్రం దగ్గర అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ పూర్తి వివరాలు ఇంకా చాలా తెలియాల్సినవి ఉన్నాయి. వాటి గురించి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇంకో విషయం చెప్పాలంటే ఈ నేల పట్టు గురించి క్లియర్గా మనం చెప్పాలంటే, సో మనమందరం చదువుకున్నప్పుడు మన స్కూల్ డేస్లో మన టీచర్స్ చెప్తూ ఉంటారనమాట. సో ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పక్షులు వలస వచ్చి ఈ ప్రదేశంలో ఉంటాయి. ఇవి చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ అప్పుడు మనం వినిందే కానీ ఎప్పుడు ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ని చూసింది లేదు. కానీ ఈరోజు మన హెచ్టీవీ ద్వారా మీకు చూపించడానికి అయితే వచ్చేసాను. సో మరి చాలా ఉన్నాయండి విషయాలు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మనమైతే ఇప్పుడు మెయిన్ గేట్ దాటేసి కొంచెం లోపలికైతే వచ్చేసాం. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలండి, మనం కొంచెం వరకే వచ్చాం. కానీ ఇది ఒక భ్రమగా అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మనం ఇలాంటి పక్షులు చూడాలంటే మరిన్ని ప్లేసులు చూడాలంటే సో చాలామంది సమ్మర్ వస్తే ఆ టైంలో టూర్లకి బయటికి వెళ్తుంటాం, విదేశాలకు వెళ్తుంటాం. కానీ అలాగ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సో అక్కడ విదేశాల పక్షులన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి సో అందరూ ఇక్కడికే రావాలనిపిస్తుంది. అంత బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇంకో విషయం మీకు చెప్పాలంటే, సో యాక్చువల్లీ మనము విదేశాలకు వెళ్ళాలంటే ఫ్లైట్లలో వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ విషయం చెప్పనా, ఈ పక్షులకి ఏమైందో కానీ ఆ మెమొరీ పవర్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు. కానీ విదేశాల నుంచి పర్టికులర్గా ఈ ప్లేస్కి ఎలా రాగలుగుతాయి అంటే మెమొరీ పవర్ ఎంత ఉందో చూడండి. సో మెమొరీ పవర్ రాకపోతే అసలు ఆ పక్షులు కూడా రావన్నమాట. అక్కడి నుంచి యాక్చువల్లీ మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి దూరం అనిపిస్తుంది, అంటే దారులు మర్చిపోతాము, వెళ్ళలేం. కానీ ఇవి పర్టికులర్గా ఈ ప్లేస్కే రావాలి అని చెప్పేసి సో ఇవి అక్టోబర్లో వచ్చి మార్చి ఎండింగ్ వరకు కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. అంటే 6 నెలలు ఇక్కడ అవి వలస వస్తాయి అనమాట. ఈ 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత అవి వెళ్ళిపోతాయి. సో మనమైతే ఎంటర్ అయిపోయామన్నమాట. ఎక్కడైతే విదేశాల నుంచి వస్తాయో ఆ పక్షులను చూడడానికి మనమైతే వచ్చేసాం. మరి ఈ ప్లేస్ గురించి మనం క్లియర్గా గైడ్ మాటలే తెలుసుకున్నాం. మరి మెయిన్ ఇక్కడికి రావాలంటే కారణం పక్షులు. సో వాటి కోసం మనం వెళ్తున్నాం రండి. సో ఇదేనండి, మన విదేశాల నుంచి వచ్చే పక్షులను చూడడానికి ఈ ప్లేస్కి వస్తారనమాట. సో నాకు చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు. ఇక్కడ వ్యూ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చూసి కూడా బర్డ్స్ కూడా ఎంత దూరంగా ఉన్నాయంటే సేఫ్టీగా ఉన్నాయన్నమాట. ఇది 120 ఎకరాలు ఉంటుంది కాబట్టి సో మొత్తం సేఫ్గా ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఎలా ఉన్నాయి చూడ, అసలు పైకి వెళ్తుంటే చిన్నవి పెద్దవి చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. మరి ఇలాంటి ప్లేస్ని చూడడానికి కూడా మీరు కూడా రావాలి. సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా. సో మరి చూస్తారు కదండి, విదేశీ పక్షుల్ని చూడాలనుకుంటే విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన నేల పట్టుకొస్తే చాలు, ఇక్కడ చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి. సో దీని పూర్తి వివరాలు మన గైడ్ మాటలో కూడా అడిగి తెలుసుకున్నాం. కానీ మన హెచ్టీవీ అయితే మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే మీ ముందుకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.